దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో డ్రోన్లకు ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీని జేఎస్డబ్ల్యూ కంపెనీ ఏర్పాటు చేయడం మనకు గర్వకారణమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జేఎస్డబ్ల్యూ డ్రోన్ కంపెనీ భూమి పూజ కార్యక్రమాన్ని పార్థ జిందాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు 8,000 కోట్ల అంచనా వ్యయంతో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఫెసిలిటీతో స్థానికంగా భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని పేర్కొన్నారు. జేఎస్డబ్ల్యూ సంబంధించిన డిఫెన్స్ ఫెసిలిటీ, డ్రోన్ కు సంబంధించిన ఫెసిలిటీ దేశంలోనే మొట్టమొదటిసారిగా జేఎస్డబ్ల్యూ వారు ఏర్పాటు చేస్తా ఉన్న ఈ ఫెసిలిటీకి సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయల అంచనాలతో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జనవరి 2025లో కూర్చున్న ఎంఓయూ ప్రకారం ఈరోజు వారు భూమి పూజ చేయడం జరిగింది. దీనిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వారు పెట్టడంతో పాటు ఇక్కడ ఉపాధి తీసుకురావడానికి అవకాశం ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలని, ఉపాధి కలగాలని ఆలోచన దృక్పథంతోనే మేము ముందుకెళ్తాం.